కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక సకాలంలో వేతనాలు అందక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు విభాగాల్లో 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు. ఫలితంగా ఆర్థిక శాఖ ఏప్రిల్ నెల జీతాలను నిలిపివేసింది. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లయింది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ఒక్క నీటిపారుదల శాఖలోనే దాదాపు 500 మంది అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి కంప్యూటర్ ఆపరేటర్ల వరకు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు. వీరికి 5 నెలలుగా జీతాలైతే చెల్లించలేదని చెప్తున్నారు. ఇక 104 హెల్త్ సర్వీస్ విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు 4 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మార్చి నెల జీతం అందలేదు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలోనే ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రిలో ఒక ఏజెన్సీ పరిధిలో 73 మంది పనిచేస్తున్నారు. వారికి సంబంధించి 15.96 లక్షల చెల్లింపులు పెండింగుల్లో ఉన్నాయి. 5 నెలల నుంచి జీతాలను చెల్లించడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఈఎస్ఐ, ఈపీఎస్లకు సంబంధించి ఏడాది కాలానికి 42.81 లక్షలు చెల్లించాల్సి ఉన్నా అది చెల్లించలేదని, మొత్తం మీద 58.77 లక్షల బకాయిలు ఉన్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సాధారణంగా ప్రతి నెల 15వ తేదీలోపు అందాల్సిన వేతనాలు నెలలు గడిచినా రావటం లేదని చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా కానీ మధ్యలో ఉండే ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించటం లేదన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ శాఖల్లో సుమారు 3 లక్షల మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ తామంటే అందరికీ అలుసేనని వారు ఆవేదన చెందుతున్నారు. గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న గుర్తింపు లేదని చెబుతున్నారు. అందుకే ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది తమ కనీస వేతనాన్ని ప్రస్తుతం ఉన్న 15,000 నుంచి 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్లో నిరసన కూడా తెలిపారు. ఇక మున్సిపల్, విద్యుత్ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది సకాలంలో జీతాలు రావటం లేదని, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత లేదని ఆందోళన చేశారు. ఇక కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన నివేదికలు ఇంకా తుది దశలోనే ఉన్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు సుమారుగా 700 కోట్ల వరకు పెండింగుల్లో ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖల్లోనే అత్యధిక బకాయిలు ఉన్నాయని, బకాయిల చెల్లింపుల కోసం ఎన్ని పర్యాయాలు అధికారులను కలిసినా కానీ గోడు పట్టించుకోవటం లేదంటున్నారు. ఏజెన్సీలు రద్దు చేసి నేరుగా ఉద్యోగులకు వేతనాలు అందించేలా చర్యలు కూడా తీసుకోవాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఒకవైపు వేతనాలు ఇవ్వటం లేదని, మరోవైపు ఏజెన్సీలను రద్దు చేయటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.